ఈరోజు పెద్ద సాహసమే చేసాము. ఏమున్నా సీజన్‌లోనే సంపాదించుకోవాలి. మళ్ళీ కావాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే తెల్లవారుజామునే మార్కెట్‌లోకి వచ్చేసాం. ఈరోజు స్టార్టింగ్‌లోనే యెల్లో కలర్ కర్బూజాల స్టాక్ అయితే ఎక్కువ మొత్తంలోనే వచ్చింది తూకాల ప్రకారం. కానీ మనమైతే వీటి జోలికైతే పోలేదు. ఎందుకంటే అది స్లో మూవ్‌మెంట్ ఉంది. ఈరోజు వ్యాపారంలో ఖచ్చితంగా సరుకు మాత్రం మార్చాల్సిందే. మనం ఏం సంపాదించుకున్నా సీజన్‌లోనే సంపాదించుకోవాలి. తర్వాత కావాలి అనుకున్నా అది రాదు. ఇక్కడున్న ద్రాక్ష అయితే 1 నంబర్ బాక్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ రోజైతే మనం పెద్ద సాహసమే చేయబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం ద్రాక్ష అమ్మలేదు అవుట్ ఆఫ్ ఏరియాలో. సిటీలో అయితే అమ్మాం కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మనమైతే ఒక్కసారి కూడా అమ్మలేదు. కానీ ఈ రోజు ధైర్యం చేసి ముందడుగేసాం. మా ఆయన అయితే ఒక 4 పండ్లు తిని టేస్ట్ చూసి మరి తీసుకుంటున్నారు. స్వీట్ ఉన్నాయా పుల్లగున్నాయా అని. బాగుంది సరుకు అయితే. నిన్న తొందరపడి ఆతరంగా సరుకు కొన్నందుకు మనకైతే డ్యామేజ్ ఎక్కువ వచ్చింది కదా. ఈ రోజు మాత్రం బాగా చూసి మరి సరుకు తీసుకున్నాం. వ్యాపారంలో సరుకు మార్చాం కదా, చూడాలి ఎలా అవుతుంది ఈ రోజు. అయితే మనం ఈ రోజు ఎక్కువ లాభం కావాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ మొత్తంలోనే పెట్టాము. మొత్తం 4,500 అయింది ఈ రోజు. ఇట్లా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్ అనమాట. సరుకు తొందరగా అయిపోవాలి అని. కర్బూజా పండ్ల స్టాక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. 450 పడింది ఈ రోజు. సరుకు మొత్తం ఈ రోజు అయిపోకుండా రేపు అమ్ముకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నాము. ద్రాక్ష అయితే తీసుకోవాలా వద్దా అన్నట్టుగా తీసుకున్నాం ఫైనల్ గా. ఎందుకంటే అవి మరుసటి రోజుకి ఉదిరిపోతాయి అనమాట సరుకు అయిపోకపోతే. అందుకే మనం చాలా వరకు అయితే తీసుకురాం. అవుట్ ఆఫ్ ఏరియాలో వ్యాపారం పెట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం తీసుకేయండి. దీని రేట్ అయితే మనం కస్టమర్ కి 1/4 కేజీ 30 రూపాయలు, హాఫ్ కేజీ 50 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఫస్ట్ ఈ సపోటా ద్రాక్ష అయితే మాత్రం ఫస్ట్ శాంపుల్ తీసుకుంటారు. ఎక్కువ శాంపుల్స్కే పోతాయి ద్రాక్ష. అంటే మన వ్యాపారంలోనే కాదు, ఎక్కడైనా అంతే. ఈ చిన్న ఐటమ్ ఉంటాయి కదా, ఖచ్చితంగా శాంపుల్ తీసుకొనే కొంటారనమాట కస్టమర్స్. అందుకే కొంచెం మార్జిన్ ఎక్కువ పెట్టుకోవాలి. దాంట్లో మనకు బాక్స్ వచ్చేసి 1000 రూపాయలు పడింది ఈరోజు. అయితే ఇందాక ద్రాక్ష తీసుకున్నాను అయితే కర్బూజా రేట్ అడిగినారు. కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు అని చెప్పిన. ఎందుకు అంత రేట్ అమ్మ, ముందర సర్కల్లో అయితే 100 రూపాయలకు 5 కేజీలు ఇస్తున్నారు అన్నారు. సరే అన్న, మీకు ఎక్కడైతే అక్కడే తీసుకోండి, నా దగ్గర అయితే 5 కేజీలు రావు, 3 కేజీలే ఇస్తాను అన్నాను. వాళ్ళు అట్లా మాట్లాడినారని నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేను కదా. లాట్ కొంటే చాలా తక్కువ రేటు పడుతుంది. తోటలో డైరెక్ట్గా వేసుకొస్తే ఇంకా తక్కువ రేటుకి వస్తుంది. ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నప్పుడే మనకి తక్కువ రేటుకి వస్తుంది. అన్ని చోట్ల ఒకే బిజినెస్ అయితే ఉండదు కదా. ప్రాంతాన్ని బట్టి మనం రేట్లు మార్చుకుంటాం, బిజినెస్ ని కూడా మారుస్తాం. ఈ రోజు అయితే మన వ్యాపారంలో మొత్తం సరుకు అయితే అయిపోలేదు. కానీ ద్రాక్ష మాత్రం మంచిగానే పోయింది. ద్రాక్షదే ఎదారు అయిపోయింది అనమాట. సరుకు మిగిలితే ఉదిరిపోతాయి అన్ని అని. కానీ మంచిగానే పోయింది. 8 గంటల కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసి బండి తోసుకొచ్చేసాను. ఈ రోజు మనకు వ్యాపారంలో లాభం రాకపోయినా దీనికి పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇంకొక 500 వస్తే గనక మొత్తం వచ్చేసినట్టే. మిగిలిన మొత్తాన్ని అమ్మితే ఆ మొత్తం కూడా మనకు లాభమే. పర్లేదు, మంచిగానే అయినట్టు వ్యాపారం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సరుకు ఉంది. ఇంత సరుకు నేను బాక్స్ లో వేసుకొని పైనకి తీసుకుపోలేను. అందుకే ఇంకా బండికే ఫుల్ ప్యాక్ చేసి కట్టేసాము. రేపు ఈ మొత్తం అమ్మితే ఎంత వస్తుందో చూడాలి. ఈ ద్రాక్ష పండ్లు మాత్రం కొంచెమే ఉన్నాయి కదా, వీటిని పైనకి తీసుకెళ్తాను. ఇది ఈ రోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.